హాయ్ ఫ్రెండ్స్, సుజీ కిచెన్కి స్వాగతం. ఈరోజు నేను చేయబోతున్న రెసిపీ పాలకోవా. దీన్ని కలాకండ్ అంటారు. ఇప్పుడు దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అని ఇప్పుడు చెప్తాను. చాలా సింపుల్గా పాలు, పంచదార ఉంటే చాలు, ఇది తయారైపోతుంది. ముందుగా పాలు 1 లీటర్, చక్కెర 1 కప్పు, నిమ్మరసం వేసుకొని ఇప్పుడు పొయ్యి మీద గిన్నె పెట్టుకోవాలి. ఇలాంటి పెద్ద బాలి పెట్టుకోవచ్చు. నేను గిన్నె పెట్టినాను. బాలి అంటే ఇంకా బాగుండు. అందులో కొంచెం నీళ్ళు వేసి తర్వాత పాలు పోసాను. 1 లీటర్ వేసాను. 1 లీటర్ పాలు పోసి చాలా టైం పడుతుంది ఇది చిక్కపట్టడానికి. పొంగొచ్చి బాగా ఉడుకుతూ ఉన్నప్పుడు దగ్గరే ఉండి కలుపుకుంటూ మీగడ కట్టకుండా అంచులకు ఉన్న మీగడని అలా గెంటితో అంటూ నిమ్మరసం కొంచెమే వేయండి. నేను కొంచెం ఎక్కువ వేసాను, కొంచెం తగ్గించుకొని నిమ్మరసం వేసుకోండి. కొంచెం వేసినా అది ఇరిగిపోతాయి. ఉడుకుతున్నాయి. అంచులకున్నది అలా గంటితో అలా గీకి వేస్తున్నాను. చిక్కబడింది చాలా వరకు. సగం పైన అయిపోయింది, వాటర్ ఇంకిపోయాయి. ఇప్పుడు చక్కెర వేసుకున్నాను. కొంచెం కొంచెంగా వేసాను చక్కెర, 2 మాటలుగా. బాగా చిక్కబడింది. ఎక్కువ టైం పడుతుంది చిక్కపట్టడానికి. ఇలా వచ్చేటప్పటికే దించేసేయండి. కేక్ బాగా వస్తుంది నీట్గా. ఇలాగే దించేసేయండి. కావాలి అంటే ఇంకా కొంచెం వేసుకోవచ్చు. కొంచెం జ్యూసీగా ఉన్నప్పుడే దించేసేయండి.
ప్లేట్కి నెయ్యి రాసుకొని పక్కన పెట్టుకున్నాను. జ్యూసీగా ఉన్నప్పుడే దించండి. నేను ఇంకా కొంచెం ఎక్కువ ఫ్రై చేశాను, కేకు వస్తుందో రాదో అని. ఒక్కరోజు జ్యూసీగా ఉన్నప్పుడే దించేయండి, కేక్ వస్తుంది బాగా కరెక్ట్గా. చూసారు కదా కవ్వ ఇంత చక్కగా తయారైపోయిందో. చాలా ఈజీ, కాకపోతే కొంచెం కలపాలి, కలుపుతూ ఉండడమే కష్టం. నేను చేసిన వంట మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.